మన దేశంలో జన్మించిన అందరికీ విద్య అందించాలనే విషయాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకోవడమన్నది ప్రధానాంశం. మీరు ఎనాలిసిస్ చేసి దాని ఆధారంగా విద్య అందరికీ ఎందుకు అందుబాటులో లేదో కారణాలు తెలుసుకుంటారా? విద్యపైన ఈరోజు మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా సద్వినియోగం అవుతున్నట్టేనా? విద్య అన్నది ఈ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. అందుకే ఇక్కడ జన్మించిన అందరూ చదువుకోగలగాలి. అందరికీ ప్రాథమిక విద్య అందేలా అవకాశాలు కలిగించడం, ఆ అవకాశాలు అందరికీ దక్కేలా చూడటం చదువుకున్న వాళ్ళందరి విధి. చదువుకోవడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, పరిసరాల పరిజ్ఞానం పెరుగుతుంది, మంచి చెడుల పట్ల విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. దేశంలోని పౌరులందరూ వారికున్న హక్కులతో పాటుగా వారు నిర్వర్తించవలసిన బాధ్యతలను కూడా తెలుసుకోగలుగుతారు. తాము నేర్చుకున్న విద్య వలన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మవిశ్వాసంతో పాటు సాధికారతను సాధించగలుగుతారు.